జై తెలంగాణ మళ్ళీ ఒకసారి బీసీల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అన్ని పార్టీలకు లేఖలు ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. అట్లానే బీసీ కమ్యూనిటీలో ఉన్న మేధావులు, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచేటటువంటి మేధావులు, నాయకులందరూ కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు?